ప్రియమైన బీసీ బంధువులారా, సబ్బండ వర్గాల ప్రజలారా, మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. ఆగస్టు 10న హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర జరగబోయే ఒకరోజు బీసీల సత్యాగ్రహ దీక్షని జయప్రదం చేద్దాం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈ దేశంలో బీసీలకి తీరని అన్యాయం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చారిత్రకంగా బీసీలకు ఎంతో ద్రోహం చేసింది. మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సమగ్ర కుల జనగణన జరిపి బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అయినా ఇప్పటి వరకు సమగ్ర కుల జనగణన ఊసెత్తడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీది ఒక మాట, రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డిది మరో మాట మాట్లాడుతూ బీసీలను మన కళ్ళ ముందు వంచిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా ఆగస్టు 10వ తారీఖున బీసీల సత్యాగ్రహ దీక్షను నిర్వహిస్తున్నాం. పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఒకటే జెండా, ఒకటే ఎజెండా. సమగ్ర కుల జనగణన ఒకటే మనందరి ఎజెండా కావాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సాధించడమే ఏకైక లక్ష్యంగా మనమందరము ఐక్యంగా పోరాడుదాం, సాధించుకుందాం. రండి, కదలి రండి, వేలాదిగా కలసి రండి. ధన్యవాదాలతో మీ డి రాజారాం యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ జనసభ.